ఈ ప్రభుత్వాలకు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీలు ఏదైనా కావచ్చు, రైతుల పట్ల ఏ ప్రభుత్వాలైనా అంతే దుర్మార్గంగా ఉన్నాయి. అయితే ఇవాళ రవిదాడ మాట్లాడినట్టు కానీ ఇక్కడ రైతులందరికీ ఈ రోడ్డు వల్ల 8 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడినట్టు సంఘం నుంచి లోతుకుంట వరకు ఇవాళ ఎంత గొప్ప చైతన్యాన్ని ఈ రైతులు, ఇక్కడున్న రైతులు ఎంత గొప్ప చైతన్యంతో ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే, మా అలైన్మెంట్ మార్చమని చెప్పలే, భూములు ఇవ్వమని చెప్పలే, మాకు నష్టపరిహారం పెంచండి అని చెప్పేసి అత్యంత న్యాయమైనటువంటి ఒక డిమాండ్ ముందు పెడుతున్నారు. నిజంగా రైతుకు భూమికి ఉన్నటువంటి అనుబంధాన్ని డబ్బులతో ముడిపెట్టి చూడలేము. రైతు ఆ భూమితో ఉన్న అనుబంధం అట్లాంటిది. ఆ భూమికి రైతును దూరం చేయడం అంటే చెరలో ఉన్న చేపను తీసి గడ్డ మీద వేసినట్టే. అయినా ఒక గొప్ప చైతన్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిందే, ఈ రోడ్డు రావాల్సిందే, మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా కొడుకు కొట్టకండి, మా రోడ్డు మీద పడేయకండి అని చెప్పి 3 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఆయన పోరాడిన తీరుని చెప్తున్నప్పుడు నిజంగా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు హృదయం కదులుతుంది. నిజం కదా, రైతు ఏడ్చిన రాజ్యాంగం ఎత్తేసిన వ్యవసాయం ముందు పడదు. రైతులు ఏడిపోయేద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా న్యాయమైన డిమాండ్ కదా. ఇక్కడ 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఎకరం మలుపుతున్నది. ఈ 8 గ్రామాలలో సుమారు 60,000 నుంచి ₹1 కోటి వరకు వస్తున్నది. మీకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. రైతుకి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు చేతులు ఎందుకు వస్తలేవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మనం అన్నట్టుగానే తమ్ముడు సిరిపంగి స్వామి చెప్పినట్టుగా 1956 NH9 యాక్ట్ ఉన్నది, దానికి తోడు 2013 చట్టం ఉన్నది. మరి ఆ చట్ట ప్రకారంగా గౌరవంగా మరి నష్టపరిహారం ఇచ్చినట్టయితే మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా రైతులను వెలుగొండ రోడ్డు ఇస్తున్న పరిస్థితి. వాళ్ళు పంట పొలాలు ఉండాల్సిన రైతులు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మేము స్ట్రైట్గా అడుగుతున్నాం. మనం అందరం కూడా అర్థం చేసుకొని ఆలోచించాల్సింది కూడా ఏంటంటే, ఇవాళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. నిజంగా ఈ ఒలగొండ మండలం ఈ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి రోడ్డు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా, 8 గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ ఒలగొండ మండలానికి సంబంధించినటువంటి రైతులే, నీ మండలానికి సంబంధించిన రైతులే. నీ మీద మా మండలవాసి, మా మండలానికి సంబంధించిన వాడు పోయినసారి ఓడిపోయిండు, ఈసారి గెలిపించుకున్నట్టయితే మన మండలం వాడు కదా, మన మండలం వాడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మన వెంట ఉంటాడు, నిలబడతాడు, పనిచేస్తాడని నమ్మకంతో నీ కోట్లేసి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే గారు నీ మీదనే బాధ్యత ఉన్నది. ఇవాళ ఈ రైతులు వచ్చి నీ ఒలిగొండ మండల కేంద్రంలోనే రోడ్డు మీద కూర్చోవడం అనేది నీకు శోభనివ్వదు, నీకు శోభనివ్వదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఇంతమంది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు